నమస్తే వెల్కమ్ టు విజయ్ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మి. నదీ స్నానం, సముద్ర స్నానం ఈ రెండింటికి ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థానం ఉంది అని చెప్తూ ఉంటారు. నదీ స్నానం గాని సముద్ర స్నానం గాని చేయాలి అని చెప్పి చాలా మంది ఆశపడుతూ ఉంటారు కూడా. పర్టికులర్ గా కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని పర్వదినాలవి వచ్చినప్పుడు అలాంటి సమయంలో ఈ నదీ స్నానం సముద్ర స్నానం చేయాలని ఆశపడుతూ ఉంటారు. అయితే దాని గురించి నదీ స్నానం సముద్ర స్నానం రెండు ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చా, మామూలు సమయాల్లో పర్వదినాలప్పుడు కాకుండా మామూలు సమయాల్లో కూడా చేయొచ్చా, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, రెండింటికి తేడా ఏంటి, ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. మరి ఆ విషయం గురించి చెప్పడం కోసం మన ముందున్నారు అరసవల్లి శ్రీ కూర్మం సింహాచలం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వారిని అడిగి ఈ విశేషాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం. నమస్కారం. శర్మ గారు, నదీ స్నానం సముద్ర స్నానం చాలా విశిష్టమైనవి, ప్రతి ఒక్కరూ కూడా ఆ స్నానాలు ఆచరించాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు మనం రెండు పవిత్రమైనవి అన్నప్పుడు నదిలోనే స్నానం చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ సముద్ర స్నానం ఎందుకు చేయాలి? లేదు అంటే ఎప్పుడు పడితే అప్పుడు కూడా చెయ్యొచ్చా? కొంతమంది బీచ్ చూడడానికి వస్తూ ఉంటారు, సరే ఎలాగో వచ్చాం కదా ఒకసారి స్నానం చేసేద్దాం, మంచిది కదా, చాలా పవిత్రమైనది కదా అంటూ ఉంటారు. ఈ విశేషాల గురించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమైనా ఉందా? నదీనాం సాగరో గతి అని, నదులన్నీ కూడా సాగరంలోకి కలుస్తాయి, అది అందరికీ తెలిసిన విషయం. అయితే నదీ స్నానం, సముద్ర స్నానం, అలాగే తీర్థ స్నానం, అలాగే క్షేత్రంలో చేసే తీర్థాలు ఉంటాయండి. పలానా గంగాధార, ఇప్పుడు సింహాచలం తీసుకుని గంగాధార ఉంది, కొన్ని చోట్ల కొన్ని దారులు ఏర్పడుతుంటాయి, సహజ సిద్ధంగా ఉండే దారులు ఉంటాయి. కొన్ని స్నానాలు చేసేటప్పుడు ఆ యొక్క నది యొక్క విశిష్టత బట్టి, ఆ ప్రాంతంలో ఉండేదానికి విశిష్టత బట్టి, ఆ క్షేత్రంలో ఉండే తీర్థం యొక్క విశిష్టత బట్టి కూడా అది స్నానకు విలువ కూడా ఉంటుంది. శాస్త్ర ప్రకారంగా కూడా నదీ స్నానానికి ఎటువంటి నియమం లేదు. ఇప్పుడు జీవనదులు ఉన్నాయనుకోండి, మీరు ఏ సమయంలోనైనా సరే కూడా దాంట్లో మీరు స్నానం ఆచరించవచ్చు. మీరు పలానా రోజు నాడు వెళ్ళారు, మీరు ఆ నదీ స్నానం చేయొచ్చా? చేయొచ్చు. క్షేత్రాలకు వెళ్తుంటాం మనం, ఇప్పుడు కాశీ వెళ్ళాం, గంగానదిలో స్నానం చేసుకుంటాం, అది ఏ రోజు మీరు వెళ్తే ఆ రోజు స్నానం చేసుకోవచ్చు. అయితే విశేషమైన రోజులు కూడా ఉంటాయి. ప్రతి దానికి కూడా శాస్త్రంలో కూడా సాధారణంగా చేసేదానికి విశిష్టంగా ఉండే కొన్ని రోజులు, కొన్ని పర్వదినాలు చెప్పబడింది. అందులో ప్రధానంగా కూడా పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజుల్లో కానీ అమావాస్య రోజుల్లో కానీ ఈ స్నానాలు ఆచరించడం ద్వారా కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు అడిగే ప్రశ్నలో సముద్ర స్నానానికి నదీ స్నానం ఉన్న తేడా తెలుసుకుందాం. నదీ స్నానం చేయవలసి వచ్చినప్పుడు మనం ఏ సమయంలోనైనా కూడా నదీ స్నానం చేయొచ్చు, దానికి ఎటువంటి నియమం నిబంధన లేదన్నమాట. కానీ సముద్ర స్నానం చేయవలసి వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కూడా పర్వదినాల్లో మాత్రమే చేయాలి. ఈ పర్వదినాలు అంటే ఏంటంటే పౌర్ణమి, అమావాస్య, సంక్రమణ దినాలు ఉంటాయి, ఆ రోజున కూడా స్నానం చేయొచ్చు. అలాగే అర్ధోదయం, మహోదయం మీరు వింటుంటారు మేడం, ఇది సాధారణ తక్కువగా వస్తుంది మేడం, మాఘమాసంలో వస్తుంటుంది. మాఘమాసంలో అంటే ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక యోగం కలిసి ఉంటే, కరణం కూడా కలిసి ఉంటే దాన్ని అర్ధోదయం అని, మహోదయం అని, సోమవారం శ్రవణ నక్షత్రం ఒక యోగం ఒక కరణం కూడా చెప్పబడింది, అది కలిస్తే దాన్ని మహోదయం అని అనుకుంటారు. ఈ అర్ధోదయం, మహోదయంలో స్నానం చేస్తే కొన్ని వేల సూర్యగ్రహణాలు సంభవించేటప్పుడు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఆ రోజు నాడు స్నానం చేయడం ద్వారా కూడా అంత పుణ్య ఫలితం వస్తుంది. అది నదీ స్నానం అయినా చేయొచ్చు, సాగర స్నానం అయినా చేయొచ్చు అంటండి. గ్రహణ సమయాలలో సూర్యగ్రహణం పడుతున్నప్పుడు, చంద్రగ్రహణం పట్టిన తర్వాత గ్రహణ స్నానం చేస్తారు కదా, ఆ గ్రహణ సమయంలో కూడా ఆ యొక్క నది సముద్ర స్నానం ఆచరించవచ్చు అంటండి. అంటే గ్రహణ సమయాలలోని, అలాగే అర్ధోదయం, మహోదయం, పౌర్ణమి, అమావాస్య, సంక్రమణ దినాలు
విశేషమైన కొన్ని పుణ్యదినాలు కూడా ఉంటాయి, పర్వదినాలు కూడా, పండుగలు కూడా ఉంటాయి. ప్రధాన చెప్పాల్సి ఇవే అనమాట. ఈ దినాలలో మాత్రం అంటే ఈ రోజుల్లో మాత్రమే ఈ యొక్క సాగర స్నానం, సముద్ర స్నానాన్ని ఆచరించాలి. మిగిలిన రోజుల్లో ఖచ్చితంగా కూడా సముద్ర స్నానం చేయకూడదు. సముద్ర స్నానం చేసినట్లయితే మళ్ళీ స్నానం చేయాలి. ఇంటికి వచ్చి వాళ్ళు మళ్ళీ స్నానం చేసుకోమంటండి, నిషిద్ధం అనమాట. అందుకే మనం సముద్రయానం కూడా నిషేధించారు కొడుకులు పూర్వకాలం. ఇప్పుడంతా అదే ఫ్యాషన్. పర్వదినాల్లో కూడా సముద్ర స్నానం చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి మామూలు స్నానం చేయాలి. పర్వదినాల్లో సముద్ర స్నానం చేస్తే మాత్రం వాటి స్నానం చేయకూడదు. సాధారణంగా ఇప్పుడు మీరు అంటే బీచ్కి వెళ్ళామని మన విశాఖపట్నం బీచ్ ఉన్నదంటే అది ఏంటంటే బంగాళాఖాతం. అంత కొంత రామకృష్ణ ఎన్నిసార్లు అనుకుంటారు రామకృష్ణ బీచ్ అంటే కొంతమంది అంటే తెలియదు. బంగాళాఖాతం, తూర్పు బంగాళాఖాతం ఉంది అనుకున్నాం కదా, ఇది బంగాళాఖాతం. అలాగే మనకుంటే ఈ సింహాచలం కొండలు తూర్పు కనుమలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క సాగరంలో స్నానం చేయవలసిన విశేషమైన రోజుల్లో చేయమంటని అంటే గ్రహణాల సమయంలో చేయవచ్చు, పర్వదిన పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణం రోజుల్లో చేయొచ్చు. ఇది సముద్ర స్నానం కూడా నియమం అనమాట అండి. మిగిలిన రోజుల్లో చేయకూడదు. అలాగే అర్ధోదయ మహోదయంలో చేయొచ్చు. ఇక నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా ఏ రోజైనా మనం చేయవచ్చును. నదీ స్నానం చేసేప్పుడు ఎందుకు నదులకి ఇవ్వబడింది అన్నట్లంటే ఈ నదులన్నీ కూడా ఎన్నో పర్వతాల నుంచి, ఎన్నో ఔషధులకు సంబంధించిన వృక్షాల నుంచి కూడా అవి వస్తుంటాయి మనకి. నదీ స్నానం చేయడం, నదిలో నీళ్లు మనం తాగడానికి అనుకూలం, సముద్రంలో నీళ్లు తాగడానికి అనుకూలంగా ఉంటాయా? ఉంటామండి. కనీసం ఆచమనం కూడా చేయడం. అంటే నదిలో సంకల్పం చెప్పుకొని మనం చెప్పుకున్నట్టంటే ఈ యొక్క మృతిక యొక్క మంత్రాన్ని చెప్పుకొని అభిమంతం చేసుకుని మృతికా స్నానం ఉంటుంటే మట్టిని రాసుకొని ఆ యొక్క నదిలో వెళ్ళి ఆ యొక్క ఇష్టదేవత ప్రార్థన చేసుకుని ఆ నది ఏ నదిలో మనం స్నానం చేస్తున్నామో ఆ నదికి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన సంకల్పం చెప్పుకోవాలి. దేశ కాలమానాన్ని బట్టి కూడా సంకల్పం చెప్పుకుంటూ ఏ నదిలో మనం స్నానం ఆచరిస్తున్నామో, ఎప్పుడు మేము ములిగడం కాకుండా ఏ నదిలో స్నానం చేస్తున్నామో ఆ నదీ స్నానాన్ని ఆచరిస్తూ ఆ యొక్క ప్రాంతం, అందుకే అక్కడ పురోహితులు ఉంటుంటే ప్రతి చోట తీర్థం పురోహితులు ఉంటుంటారు, నదుల దగ్గర పురోహితులు ఉంటారు. మన కాశీ వెళ్ళనుకోండి ఆ గంగా నది ఉంటే కొంత పురోహితులు ఉంటారు. మన కృష్ణకి వెళ్ళినా గోదావరి వెళ్ళినా కొంత పురోహితులు ఉంటారు. వాళ్ళకి నిత్యం సంకల్పం ఉంటుంది అన్నమాట. ఏదైనా మనం చేసేప్పుడు స్నానం చేసేప్పుడు సంకల్ప విధానం ఉంటుంది. ఆ సంకల్ప విధానంగా ఆ స్నానం చేస్తే దానికి పుణ్యం వస్తుందంట. మామూలుగా నిత్యం స్నానం చేయడం వేరండి. విశేషమైన పుణ్యదినాల్లో విశేషమైనగా మన ఏదైనా ఒక యాత్ర స్థలాలకు వెళ్ళినప్పుడు తీర్థ విధి, మన పితృదేవత ఉద్దేశించి కూడా మనం తర్పణాదాలు చేస్తుంటాం. శ్రాద్ధకాలం ఖచ్చితంగా కూడా తీర్థ విధి చేయమని చెప్తుంటారు. తీర్థ విధి అంటేనే ఎవరైతే గతించిన తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పిండ ప్రధాన వాళ్ళ యొక్క కులానుసారంగా వాళ్ళ యొక్క మతానుసారంగా కూడా ఆ యొక్క శ్రాద్ధ విధిని అక్కడ అనుసరించి తర్వాత తీర్థ విధి తీసుకుని ఆ స్నానం ఆచరించడం ద్వారా కూడా పుణ్య ఫలితం వస్తుంది. మేము కూడా పంచాంగం రాసేటప్పుడు కూడా కొన్ని పౌర్ణములు ఉన్నాయనుకోండి, సింధు స్నాన ఫలం ఫలితం, గంగా స్నాన ఫలితం అని రాస్తుంటాం. పౌర్ణమి రోజుల్లో రాస్తుంటాం. ఈ పౌర్ణమిలు కలిగేటప్పుడు కొన్ని పౌర్ణమిలో ఆ స్నానాలు చేస్తుంటే సింధు నదిలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, గంగా నదిలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది. మీరు చేసేది మామూలు నదే అవ్వచ్చు, అయినా సరే కూడా ఆ యొక్క స్నానం చేస్తే ఆ యొక్క ఫలితాన్ని వస్తుందని చెప్తాను. చూడండి, మనం పూజ చేసేటప్పుడు కలశారాధన చేస్తుంటాం. కలశారాధన చేసేటప్పుడు ఏం చేస్తుంటాం? గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఏవైతే ఈ యొక్క నదులకు పేరు చెప్పామో ఆ యొక్క నదీ దేవతల ద్వారా సన్నిధిం కురు, దగ్గరికి వచ్చి కూరు, ఇందులో మీరు ఉండండి అని మనం ఆ కలశ స్థాపన చేసేప్పుడు ఆ యొక్క ఆ మంత్రాన్ని అభిమంత్రణం చేసుకొని మనం చేసి మూత పెట్టి కలశోదకేన, ఓ దేవతలారా మీరందరూ కూడా ఇందులోకి వచ్చి మీరు కలిసి ఉన్నారు కాబట్టి కలశ ఉదకేన అంటే ఉదకం అంటే నీళ్ళు, కలశోదకేన దేవం దేవుడిని సంప్రోక్షణ చేస్తారు. ఆత్మానం అంటే వాళ్ళకి వాడు శుద్ధి, పూజా ద్రవ్యాన్ని ఈ సామాగ్రి అనేది బయట నుంచి వచ్చాయి కాబట్టి పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష అనేవాడు ఆ స్థలాన్ని అంతా కూడా వాడు శుద్ధి చేసి ఆ యొక్క నీళ్ళని చదువుతారన్నమాట. అంటే మీరు సాధారణంగా నూతులో నీళ్లు తీసుకున్నప్పటికీ కూడా ఆ కలశ స్థాపన చేసి ఆ నదుల్లో ఉండే జలాలు వచ్చినట్టుగా భావన చేస్తూ మీరు దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్షణ చేసుకుంటామట. అంటే నదీ స్నానం ఉత్తమోత్తమం.
సాగర అంటే సముద్ర స్నానం మధ్యమం, ఈ నూతి స్నానం అధమం. అది మధ్యస్థం అంటే ఉత్తమోత్తమం మనకి నది స్నానం అంటే, మధ్యస్థం సాగర స్నానం అంటే సముద్రాలు చేసేది, నూతిలో చేసే నీళ్ళు అధమం. అంటే అధమం అంటే లీస్ట్ అనమాట, అంతకు మించి ఏం లేదన్నమాట. కాబట్టి ఇవి చేసుకున్నప్పటికీ కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే, నూతిలో నీళ్ళు అంటే రోజు నదులు పరివాహక, ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో కూడా నిత్య స్నానం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు మనం అందుకు కొన్ని రోజులు చూడండి, ఇంట్లో కొంచెం మైలు జరిగింది ఏది జరిగితే గంగా నీళ్ళు జల్లుకుంటుంటారు. ఆ మామూలు నీళ్ళలో పుణ్యవాదనం చేసుకుని ఆ పసుపు నీళ్ళు కొంత, అది గంగాజలం కూడా లేని వాళ్ళు ఏం చేస్తుంటారు, నీడలో కొంచెం పసుపు వేసుకుని ఇల్లు అంతా కూడా సంరక్షణ చేసుకుంటారు. అలాగే ధూపం వేసుకుంటారు. అంటే ఇల్లు గృహశుద్ధి కలగాలి ఎప్పుడు. కాబట్టి ఈ నదులు స్నానం చేసేటప్పుడు ఏదైనా సరే కూడా విశేషమైన రోజు అంటే నదులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సంకల్ప విధానంగా కూడా ఎప్పుడు మీకు చెప్పేది, ఒక దానం చేయండి, ఒక దానం చేసినా సరే కూడా, ఒక స్నానం ఆచరించినా సరే కూడా, ఒక విషయాన్ని ఆచరించి మనం చేస్తున్నాం కాబట్టి సంకల్ప పూర్వకంగా ఆ యొక్క సంకల్పాన్ని చేసుకుంటూ మన గోత్రం మనం పేరు చెప్పుకుంటూ ఎందుకు ఈ యొక్క నదీ స్నానం చేస్తున్నామో అని చెప్పి నదీ దేవతకి నమస్కారం చేసుకొని 3 సార్లు అర్ఘ్య ప్రదానం విడిచిపెట్టుకొని ఆ యొక్క కృష్ణ గోదావరి గంగాదేవికి ఆ యొక్క శ్లోకాలు ఉంటాయి కాబట్టి ఆ శ్లోక పూర్వకంగా కూడా మన అర్ఘ్య ప్రదానం చేసుకుని ఆ నదీ దేవతకి నమస్కారం చేసుకుని మనం ఆ యొక్క స్నానం చేయడం ద్వారా మనకి ఉత్తమైన ఫలితాలు వస్తుంటాయి. అందుకే అస్థిక నిమజ్జనం కూడా చేసేటప్పుడు కూడా మనకి యొక్క నదుల్లోని సాగరాల చేరు ఎందుకు నదుల్లోనే చేస్తారు. ఎందుకంటే ఎవరైతే అస్థికులు నిమజ్జనం చేస్తారో ఆ యొక్క అస్థికులు ఆ యొక్క నదిలో ఎంత కాలం పట్టుంటారో వాళ్ళు అన్ని సంవత్సరాలు, అన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళ మన పితృదేవతలు ఆ యొక్క పుణ్యలోకాల్లో ఉంటారని చెప్పి ఉంటుంది. అదేవిధంగా కూడా ఆ అస్థికుల నుంచి పారే నీరు మన పొలాల దగ్గరలో ఉంటే అందులోకి వచ్చి, అంటే ఆ భావన అండి, వచ్చి వాళ్ళు మళ్ళీ మనకి ఆ యొక్క పంట పొలాల్లో పుట్టడం, ఆ ధాన్యం తినడం ద్వారా మళ్ళీ మన గర్భంలో ప్రవేశించి మళ్ళీ వాళ్ళ యొక్క పితృదేవతలు పుట్టే చూడండి. ఎవరి ఇంట్లో గతించడం అంటే ఎవరు పుడితే మా అబ్బాయి మా నాన్నగారు పుట్టారంటే అంటుంటారు, ఆడపిల్ల పుడితే మా అమ్మాయి పుట్టింది అంటుంటారు. అంటే ఆ విధంగా కొంత భావన ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళని చేస్తుంటారు. కాబట్టి ఆపోవ ఎదగం సర్వం అని మొత్తం అన్నిటి కూడా జలం మీద ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే అంటే పంచభూతాలు ఏది లేకపోతే అనుకోండి, కానీ ప్రధానంగా కూడా నీరుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. కాబట్టి ఈ నదీ స్నానం, ఈ సముద్ర స్నానంలో నదీ స్నానం మాత్రం ఎప్పుడైనా చేయవచ్చు. దానికి అయితే అర్ధరాత్రి సమయంలో చేయకూడదు. పుష్కరాలు ఏర్పడతాయి చూడండి, పుష్కరాలు ఏర్పడితే రాత్రి పుష్కరం ప్రవేశించినా సరే కూడా సూర్యోదయం తర్వాతనే స్నానం చేయాలి. రాత్రి నదుల్లో స్నానం కూడా చేయడం కరెక్ట్ కాదనమాట. సూర్యాస్తమయం అయిన తర్వాత నదీ స్నానం కూడా చేయకూడదు, ఏ స్నానం కూడా చేయకూడదు. సూర్యుడు ఉన్నంతసేపు మాత్రమే నదీ స్నానమైనా సాగర స్నానమైనా కూడా ఆ యొక్క సందర్భాన్ని అనుసరించి కూడా ఆ సంకల్ప పూర్వకంగా మాత్రమే ఆ యొక్క స్నానాన్ని ఆచరించాలి. ఇది నదీ స్నానం, సముద్ర స్నానం విషయం ఉంటుంది. ధన్యవాదాలు శర్మ గారు. నదీ స్నానం, సముద్ర స్నానం గురించి చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం.